హలో ఫ్రెండ్స్, మంచు విష్ణు లేటెస్ట్ మూవీ కన్నప్ప మూవీ నుంచి టీజర్ అయితే వచ్చింది. 100 కోట్ల బడ్జెట్ అన్నారు. మొదటి టీజర్ వచ్చినప్పుడు బాగా నెగిటివ్ కామెంట్లు పడ్డాయి. ఈసారి కసితోటి సెకండ్ టీజర్ అయితే రిలీజ్ చేశారు. టీజర్ అంచనాలను అందుకున్నదా లేదా అనేది మన వీడియోలో మాట్లాడదాం. మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మంచు విష్ణు కన్నప్ప సెకండ్ టీజర్ మొదటి టీజర్తో కంపేర్ చేస్తే లేటెస్ట్గా వచ్చిన సెకండ్ టీజర్ చాలా బాగుంది. పాజిటివ్ ఏంటి, నెగిటివ్ ఏంటంటే పాజిటివ్ తీసుకుంటే మొదటి టీజర్లో వచ్చిన ట్రోలింగ్స్ కానీ, మంచు క్యారెక్టర్ మీద చాలా ట్రోల్స్ జరిగినాయి. తిన్నడు అనే డైలాగ్ మీద కానీ, మంచు విష్ణు వేసుకున్న కొన్ని కాస్ట్యూమ్ మీద కూడా చాలా ట్రోల్స్ జరిగినాయి. మొదటి టీజర్ అయితే బాగా నెగిటివ్ అయితే తీసుకొచ్చింది. వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని డైరెక్టర్ ముఖేష్ కుమార్ సెకండ్ టీజర్ కసితో కట్ చేసినట్టు అనిపించింది. టీజర్లో మంచు విష్ణు కాస్ట్యూమ్ కానీ, డైలాగ్ డెలివరీ కానీ, కొన్ని విజువల్స్ కానీ చాలా బాగుంది. టీజర్ అయితే సెకండ్ టీజర్ 100 కోట్ల బడ్జెట్ అంటే ఓహో 100 కోట్ల బడ్జెట్ నమ్మొచ్చు అనే విధంగా సెకండ్ టీజర్ అయితే మొదటి టీజర్తో కంపేర్ చేస్తే చాలా బాగుంది. టీజర్లో హైలైట్ ఏంటంటే లాస్ట్లో వచ్చే ప్రభాస్ ఆ ఒక్క షాట్ చాలు టీజర్కి హైలైట్. డైరెక్టర్ ముఖేష్ కుమార్ టీజర్ కట్ చేసిన విధానం చాలా బాగుంది. అన్ని క్యారెక్టర్లను ఇంట్రడ్యూస్ చేస్తూ మన మోహన్ లాల్ క్యారెక్టర్ కానీ, తర్వాత అక్షయ్ కుమార్ క్యారెక్టర్ కానీ, కాజల్ అగర్వాల్ క్యారెక్టర్ కానీ, మోహన్ బాబు క్యారెక్టర్ కానీ, ప్రతి క్యారెక్టరు ఇంట్రడ్యూస్ చేస్తూ టీజర్ అయితే కట్ చేసిండు. విజువల్గా చాలా బ్రహ్మాండంగా అనిపించింది. కొన్ని క్యారెక్టర్లు అయితే ఇవి సెట్ అవ్వలేదేమో అనిపించింది. ముఖ్యంగా శివుడి క్యారెక్టర్లు అక్షయ్ కుమారు ఆ క్లోజ్అప్ షాట్ వచ్చినప్పుడు అరే సెట్ అవ్వలేదు కదా, శివుడు క్యారెక్టర్ అంటే ఒక దైవత్వం లా ఉండాలి, ఆ పేసు కూడా అట్రాక్షన్ లా ఉండాలి, అక్షయ్ కుమారు అంత సూటబుల్ కాలేదేమో అనిపించింది. ఆ శివుడు అంటే హరహర మహాదేవ అనేటట్టు అనిపించాలి. ఆ రేంజ్ లో ఆ ఒక క్లోజ్అప్ షాట్ చూసిన తర్వాత అంత గూస్ బంప్ వచ్చేటట్టు అనిపించలేదు. పార్వతి క్యారెక్టర్ కూడా కాజల్ అగర్వాల్ తేలిపోయింది అనిపించింది. కాస్ట్యూమ్ కూడా పెద్దగా ఏం అనిపించలేదు, డిఫరెంట్గా అనిపించలేదు. ఈ రెండు అయితే చాలా మైనస్ అనిపించినాయి నాకైతే. ఇంకా టీజర్ మొత్తం చాలా బ్రహ్మాండంగా ఉందని చెప్పినాం కదా. మైనస్ ఏంటంటే టీజర్ మొత్తం వల్ల ఈ స్టోరీ అనేది ఓల్డ్ స్టోరీ కాబట్టి, గతంలో జరిగిన స్టోరీ కాబట్టి, ఒక తిన్నడు క్యారెక్టర్ కాబట్టి, మహాశివుడు భక్తుడిగా ఎలా మారాడు అనే దాన్ని బేస్ తీసుకుని స్టోరీ పాయింట్ తెలుసు కాబట్టి ప్రజెంట్ లొకేషన్లో తీసినట్టు అనిపించింది. ఒక సినిమా కంటెంట్, ఆ కంటెంట్ ఎప్పుడు జరిగింది, ఆ ప్రాంతం నాటి ఆ కాస్ట్యూమ్ ఏంటి, ఆ లొకేషన్స్ ఏంటి అనేది డైరెక్టర్ పట్టుకోలేకపోయినట్టు అనిపించింది. టోటల్గా న్యూజిలాండ్ తర్వాత ఏదో స్విట్జర్లాండ్ వెళ్ళి పార్కులలో తీసినట్టు అనిపించింది. అంత గొప్పగా కాస్ట్యూమ్ కానీ తర్వాత లొకేషన్స్ కానీ అదే టీజర్కి అయితే మైనస్. పాజిటివ్ తీసుకుంటే టీజర్ బాగా కట్ చేసిండు. లాస్ట్లో ప్రభాస్ ఇంట్రడక్షన్ చాలా బ్రహ్మాండంగా ఉంది. మొదటి టీజర్ కంపేర్ చేస్తే డైలాగ్ కానీ కాస్ట్యూమ్ కొన్ని కానీ అంత నెగిటివ్ లేకుండా పాజిటివ్గా మార్చే విధానం ఉంది. నెగిటివ్ అనేది టోటల్గా మైనస్ ఏంటంటే ఈ సినిమా కాస్ట్యూమ్ కానీ లొకేషన్స్ కానీ చాలా ఎఫెక్టివ్గా అనిపించలేదు. ఏదో పార్కులలో గడ్డి పొరకలలో సెట్ వేసి కొన్ని విగ్రహాలు పెట్టి తీసినట్టు అనిపించింది. ఇక మొదటి సాంగ్ వచ్చినప్పుడు ఏంటి శివలింగం ఇలా ఉంది అనేది చాలా కామెంట్లు అంటే వినపడ్డాయి. డిఫరెంట్ ఉంటుంది, దాని కూడా ఒక చరిత్ర ఉంటుంది. ఎందుకు అలా పెట్టామనేది మొదటి సాంగ్ వచ్చినప్పుడు మంచు విష్ణు అయితే క్లారిటీ ఇచ్చాడు. ఇంకా శివలింగం డిఫరెంట్గా ఎందుకున్నది సినిమా చూస్తే కానీ మనకు అర్థం కాదు. పర్వాలేదు, బాగానే అనిపించింది. మంచు విష్ణు అన్న డైలాగ్ డెలివరీ పర్వాలేదు. మొదటి ఎంత ట్రోల్ వచ్చింది మొదటి టీజర్ వచ్చినప్పుడు, దీంట్లో పర్వాలేదు. తను ఎంతవరకు డైలాగు చెప్పాలి, కొన్ని డైలాగులు అంతవరకే చెప్పాడు. కానీ డైలాగు రాసిన రైటర్ కూడా స్టోరీ పాతది కాబట్టి కొన్ని పదాలు చాలా బలంగా ఉండాలి. ప్రజెంట్ జనరేషన్ సాదా సీదాలాగా కొన్ని మాటలు కూడా అంత పవర్గా అనిపించలేదు. ఎందుకంటే ఇది చాలా దైవత్వంతో కూడిన స్టోరీ కాబట్టి. కన్నప్ప అంటే మనకు మైండ్లో గుర్తొచ్చేది కృష్ణంరాజు సినిమా. ఆ సినిమా చూసినప్పుడు ఆ లొకేషన్స్, ఆ రియల్ కొన్ని వాగులలో కానీ, ఆ సాంగ్స్ కానీ, చెరువులలో కానీ ఆ న్యాచురాలిటీ లొకేషన్స్ అనేది చాలా గొప్పగా ఆకట్టుకుంటాయి. సినిమా కంటెంట్ ఎంత బాగుంటుందో న్యాచురల్ లొకేషన్స్, ఆ కాస్ట్యూమ్స్ కూడా దీన్ని కంపేర్ చేసుకొని చూస్తాం కాబట్టి ఇది టోటల్గా ఒక మన గ్రీన్ గానే కానొస్తుంది. స్విట్జర్లాండ్లో న్యూజిలాండ్లో తీసినట్టు అదొక్కటి మైనస్ అనిపించింది. ఒక్క సినిమా అనుభవం ఉన్న ముఖేష్ కుమార్ అనుభవం లేదు, ఒక్క సినిమా కూడా చేయలేదంట. ఓన్లీ హరహర మహాదేవ సీరియల్ చేశాడంట. తనను నమ్మి 100 కోట్ల ప్రాజెక్టు ఎలా పెట్టాడో కానీ మంచు విష్ణు హరహర మహాదేవ సీరియల్ అయితే పాన్ ఇండియా స్థాయిలో హిట్ అయిపోయింది. సీరియల్ వేరు, సినిమాకు వేరు, చాలా డిఫరెంట్ ఉంటుంది.
కానీ అవుట్పుట్ చూసిన తర్వాత మనకు సీరియల్ లాగా కొన్ని లొకేషన్స్ అనిపించినాయి. సినిమాటిక్ లో అంత గ్రాండ్ విజువల్ గా వావ్ అనిచ్చే మూమెంట్ మాత్రం టీజర్ లో గొప్పగా ఏం లేవు. అన్ని క్యారెక్టర్లు ఇంట్రడ్యూస్ చేసినట్టే అనిపించింది. ఒకటే చెప్తున్నా, టీజర్ మొత్తానికి హైలైట్ ఏంటంటే ప్రభాస్ ఎలా ఉంటాడు, ఏమన్నా డిఫరెంట్ గా వస్తాడా, ఒక్క నడుచుకుంటే వెళ్ళే షాట్, లాస్ట్ లో వచ్చే క్లోజప్ షాట్ టీజర్ కి హైలైట్. ఎందుకంటే 100 కోట్ల బడ్జెట్ ఎందుకు పెట్టారంటే ప్రభాస్ అనే కటౌట్ 5 నిమిషాలు 10 నిమిషాలు ఈ సినిమాలో ఉంది కదా, 100 కోట్లు వర్కౌట్ అవుతాయి కదా అనే పెట్టారు. ఇలా 100% ప్రభాస్ లేకపోతే 100 కోట్ల ప్రాజెక్టే కాదు. ఇంకా మోహన్ లాల్ క్యారెక్టర్ కానీ ఏదో ఉన్నట్టుంది. ఇంకా మోహన్ బాబు క్యారెక్టర్ కూడా పర్వాలేదు, మన తిన్నడు క్యారెక్టర్ను ఎలివేట్ చేసే విధంగా ఉంటదంట మోహన్ బాబు క్యారెక్టర్. తిన్నడుగా మంచు విష్ణన్న డైలాగ్ డెలివరీ కానీ బాగా డిక్షనరీ నేర్చుకొని కొన్ని పదాలు ఎక్కడ ట్రోలర్స్ కు తావు ఇవ్వకుండా పర్ఫెక్ట్ డైలాగ్ డెలివరీ చేస్తే మాత్రం పర్వాలేదు. ఏ మాత్రం తేడా వచ్చినా కానీ సినిమా రిలీజ్ తర్వాత కూడా మళ్ళీ ట్రోల్స్ జరుగుతాయి. ఎందుకంటే ట్రోలర్స్ అనేది మంచు ఫ్యామిలీకి మధ్య కాలంలో టార్గెట్ అయ్యారు, రకరకాలుగా ట్రోల్ జరుగుతూనే ఉంది. ఇక మొదటి టీజర్ తో కంపేర్ చేస్తే 100% బెటర్ ఉంది సెకండ్ టీజర్. ఇక టీజర్ లోని బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే పర్వాలేదు, బాగానే ఉంది. మణిశర్మ అందించాడంట బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఫస్ట్ అయితే మ్యూజిక్ డైరెక్టర్ స్టెఫెన్ దేవాన్స్ని తీసుకున్నారు. మళ్ళీ లేటెస్ట్గా మణిశర్మ కన్నప్ప టీజర్కు యాడ్ అయ్యాడు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మొత్తం మణిశర్మ అందిస్తున్నాడంట. పర్లేదు, ఓకే అనిపించింది, ఎక్కడ డిసప్పాయింట్ చేయలేదు. ఫైనల్గా టీజర్ అయితే ట్రైలర్ మీద అంచనాలు పెంచింది, సినిమా మీద అంచనాలు పెంచింది. అందరూ వెయిటింగ్ చేసేది ప్రభాస్ లుక్ ఏ విధంగా ఉండబోతుంది అని ఒక పోస్టర్ వచ్చింది. ఆ పోస్టర్ అయితే ఇంకా 100 కోట్ల సినిమా అంటే ఇంకా అంతకన్నా బెటర్ లుక్ ఏముంటుంది. ప్రభాస్ సినిమా లేక 500 కోట్లు 600 కోట్ల సినిమా పెట్టి అలాంటి లుక్ రావాలంటే, ఒక కల్కి సినిమా లాగా రావాలంటే రాదు. ఎంత బడ్జెట్కి అంతే వస్తుంది. నాకైతే టీజర్ బ్రహ్మాండంగా అనిపించింది. ప్రభాస్ లుక్ అయితే ఫస్ట్ పోస్టర్ వచ్చినప్పుడు కూడా బ్రహ్మాండంగా అనిపించింది. ఈ టీజర్ వరకు అయితే ప్రభాస్ మెయిన్ హైలైట్. జస్ట్ ఉన్న సెకండ్లు మాత్రం టీజర్ అమాంతం ట్రైలర్ మీద అంచనాలు పెంచింది, సినిమా మీద అంచనాలు పెంచింది. రుద్ర క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది, ఎన్ని నిమిషాలు ప్రభాస్ కట్అవుట్ను కన్నప్ప మూవీలో వాడుకున్నారు. ఇక వార్ సీన్స్ అవన్నీ ఇంకా గడ్డు పరకలల్లా తీసినట్టు అనిపించింది. టీజర్లో కొన్ని వార్ సీన్స్ డైలాగులు. ఇంకా సినిమా మొత్తం కంప్లీట్ అయిపోయిందంట ఏప్రిల్ 25వ తారీఖు నాడు. ఈ సినిమా ట్రోల్సర్కు ఎక్కడ తావు ఇవ్వకుండా మంచు విష్ణన్నకు ఒక సూపర్ హిట్ రావాలని కోరుకుందాం. అంతకు మించి చేసేదేం లేదు. ఇంకా మనోజ్ అన్న ఎలా రియాక్ట్ అవుతాడో, ఈ మధ్యకాలంలోనే ఫుల్ గొడవలు ఉన్నాయి కదా. టీజర్ నచ్చిందంటాడా, నచ్చలేదంటారా, ఇంకేమైనా కామెంట్లు వేస్తాడా మంచు మనోజ్కు ఎక్కడ పడట్లేదు. కాబట్టి మంచు బ్రదర్స్ ఇంకో బ్రదర్ మంచు మనోజ్ ఎలా రియాక్ట్ అవుతాడు, 100 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి, టీజర్లో ఏమైనా లోటుపాట్లు వెతికి ఈ టీజర్ ఇలా ఉంది ఏంటని ఏమైనా కామెడీగా ట్వీట్ చేస్తారనేది వెయిటింగ్. మీకు ఎలా అనిపించింది, మొదటి టీజర్తో కంపేర్ చేస్తే టీజర్ నచ్చిందా లేదా అనేది కామెంట్ రాయండి. ప్రభాస్ లుక్ ఎలా అనిపించింది అనేది కామెంట్ రాయండి. నేనైతే ఫిదా అయిపోయినా ప్రభాస్ ఆ కటౌట్